మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఉదయకాల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల ప్రార్థన ప్రతి ఒక్కరి విశ్వాస జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. గడిచిన కాలమంతా మనల్ని కాచి కాపాడి రాత్రంతా సుఖమైన నిద్ర సమాధానం మనకిచ్చి మరొక నూతన దినమును మనకు ప్రసాదించిన ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించడం, మన రోజుని ప్రభువుతో ప్రారంభించడం, ప్రార్థనతో ప్రారంభించడం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలమంతా మనల్ని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రము స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రం నాయన. తండ్రి, మరి తండ్రి ప్రభు, రాత్రికాల సమయమంతా ఏ కీడు ఏ ఆపద మాకు రాకుండా మీరే మాకు సుఖమైన నిద్ర సమాధానం ఇచ్చినందుకు మీకే కోట్ల స్తోత్రములు. ఈ ఉదయకాల సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి, ప్రతి ఒక్కరిని స్పర్శించండి నాయన. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపండి ప్రభువా. ఇదిగో నాలో మీరు అంటుకట్టబడినట్లయితే ఫలించడి ద్రాక్షావళిలాగా మిమ్మల్ని మారుస్తానని సెలవిచ్చిన గొప్ప దేవుడు. ఇదిగో ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, నా నుంచి మీరు ఫలించి అభివృద్ధి పొందుడని సెలవిస్తున్న గొప్ప దేవుడు. మరి నిశ్చయముగా నీతో అంటుకట్టబడి జీవించే జీవితం నాకు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ రాకడ అతి సమీపంలో ఉన్నదని తండ్రి అనేకమైన తండ్రి వీడియోల ద్వారా నాయన తండ్రి ప్రభువా, మరి సేవకుల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా, మరి తండ్రి ప్రభు యెరూషలేములో ఉన్న తండ్రి ప్రభు ఎంతోమంది వ్యక్తుల ద్వారా నాయన, యూదుల ద్వారా, రబ్బీల ద్వారా తెలియజేస్తున్నావు ప్రభువా. మరి నీ రాకడ కొరకు సిద్ధపడే జీవితం మా అందరికీ కూడా దయచేయండి. ఇదిగో మీరు వెచ్చగానైనా చల్లగానైనా ఉండు కానీ నులివెచ్చగా ఉండొద్దని తండ్రి వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవుడు. నులివెచ్చగా ఉన్నట్లయితే నా నోటి నుంచి మిమ్మల్ని ఉమ్మివేస్తానని తండ్రి ప్రభు సెలవిచ్చిన దేవుడు. మరి మా ఆత్మీయ జీవితాలను మేము సరిచేసుకునే కృపను దయచేయండి. లోకానుసారమైన జీవితం నుంచి విడుదల దయచేయండి. లోకానుసారమైన అలవాట్ల నుంచి విడుదల దయచేయండి నాయన. ఆత్మానుసారమైన జీవితం మాకు దయచేయండి. ఆత్మలో ఫలించే జీవితం మాకు దయచేయండి నాయన. ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయాల్లో కూడా సౌఖ్యంగా వర్ధిల్లుతారని మీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, నీవే మరి అట్టి ఆత్మీయ స్థితిని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాల్లో తండ్రి ఇంకా ఎంతోమంది మారుమనసు రక్షణ లేకుండా ఉన్నారు ప్రభువా. ఎంతోమంది తండ్రి ప్రభు నిన్ను ఎరగక లోకంలో తిరుగుతున్నారు నాయన. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరూ నశించిపోవటం మీ చిత్తము కాదు. ఏ ఒక్కరూ నరకంలో పడడం మీ చిత్తము కానే కాదు ప్రభువా. అందరూ అంతటా రక్షించబడాలని ఎదురు చూస్తున్న గొప్ప దేవుడో గనుక మీరే నిశ్చయముగా వారిని దర్శించండి ప్రభువా. వారి మనోనేత్రాలు తెరిపించండి నాయన. నిన్ను చూసే నేత్రాల వరకు దయచేయండి. నిన్ను పిలిచే పెదవుల వరకు దయచేయండి. నీ సన్నిధికి వచ్చే పాదాల వరకు దయచేయండి. మీరే నిజమైన దేవుడు అని తెలుసుకునే మనస్సుల వరకు దయచేయండి ప్రభువా. మీరే తండ్రి ప్రభువా, ఏ ఒక్కరు నశించిపోకుండా నాయన అందరినీ రక్షించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ గురించి వారికి చెప్పినప్పుడు వినగలిగే చెవులు, అర్థం చేసుకునే మనస్సు కూడా వారికి దయచేయండి తండ్రి. వారిలో ఉన్న సోబుద్ధిని, సొంత జ్ఞానాన్ని, అవిధేయతని, అజ్ఞానాన్ని తొలగించు నాయన. వారిలో ఉన్న ప్రతి బంధకాల్లోంచి విడుదల దయచేయండి. వారిలో ఉన్న ప్రతి చీకటి శక్తుల్లోంచి విడుదల దయచేయండి. వారిలో ఉన్న ప్రతి అపవిత్రాత్మ నుంచి విడుదల దయచేయండి. వారిలో ఉన్న ప్రతి విగ్రహారాధన నుంచి విడుదల దయచేయండి. నీకు ఆయాసకరమైన మార్గములు ఏమున్నా కూడా వాటన్నిటి నుంచి ప్రతి బిడ్డను విడిపించండి నాయన. ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభువా నిన్ను చూసే నేత్రాలు కలిగి, నిన్ను పిలిచే పెదవులు కలిగి, నీ సన్నిధికి వచ్చే పాదాలు కలిగి జీవించే కృప దయచేయి తండ్రి. ఆనాడు రాహాబునైన విశ్వాసంతో తన కుటుంబాన్ని అంతా ఏ రీతిగా రక్షించుకుందో అదే విశ్వాసంతో మేము కూడా మా కుటుంబాల్లో ఇంకా రక్షణ లేకుండా తండ్రి నీ సన్నిధికి రాకుండా ఉన్న వారిని రక్షించుకునే కృపను దయచేయి నాయన తండ్రి.
ఒక కుటుంబంలో తండ్రి భార్య రక్షించబడితే భర్త రక్షించబడలేదు, భర్త భార్య రక్షించబడితే పిల్లలు రక్షించబడలేదు ప్రభువా. మరియు తండ్రి ప్రభువా, పిల్లలు రక్షించబడితే తల్లిదండ్రులు రక్షించబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాయన. మరి కుటుంబాల సమేతంగా నీ సన్నిధికి వచ్చే కృపను దయచేయండి నాయన. కుటుంబాల సమేతంగా నిన్ను ఆరాధించే కృపను దయచేయండి నాయన. ప్రతి కుటుంబాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో తండ్రి ప్రభువా, ఎవరెవరు తండ్రి ప్రభువా ఎట్టి బలహీనతలతో ఉన్నారో, ఎట్టి ఆత్మీయ స్థితిలో తండ్రి ప్రభువా బలంగా లేకుండా అపవాది వారిని కృంగదీస్తుందో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి స్థితిని నాయన మార్చండి. ప్రతి ఒక్కరికి తండ్రి ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి దయచేయండి. లోకానుసారమైన వాటి వైపు తండ్రి మనస్సు పెట్టకుండా ఆత్మానుసారమైన వాటి వైపు మనస్సు పెట్టి హృదయం దయచేయండి. లోకానుసారమైన జీవితం నుంచి విడుదల దయచేయండి. నామకార్థపు క్రైస్తవత్వం నుంచి విడుదల దయచేయండి. ఓ ప్రభువా, ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపం మా మీదికి రాకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపాల్లో పడిపోకుండా పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నీతిమంతులముగా, నిందారహితులముగా మీ దృష్టికి అంగీకృతమైన జీవితం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభువా, ఎవరిలో నిద్రాసక్తి చేరిందో, ఎవరిలో ఆసక్తి విషయంలో మాంద్యత్వం చేరిందో, ఎవరిలో తండ్రి ప్రభు నీ సన్నిధంటే నిర్లక్ష్యం అవుతుందో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరి జీవితాలను తండ్రి ప్రభు మీ అరచేతుల్లో పెడుతున్నాను. అటువంటి వ్యక్తులందరినీ కూడా మీరే దర్శించండి ప్రభు. ప్రతి ఒక్కరికి నీ యందు భయభక్తులు దయచేయండి నాయన. నీ యందు విశ్వాసం దయచేయండి తండ్రి ప్రభు. తండ్రి యేసయ్య, కార్యాలు జరిగినప్పుడు మాత్రమే కాదు నాయన, కార్యాలు తండ్రి ఆలస్యమైనప్పుడు కూడా తండ్రి ప్రభువా నిన్ను పట్టుకొని తండ్రి విశ్వాసంతో కొనసాగిపోయే జీవితం దయచేయండి. మేలులు పొందుకున్నప్పుడు మాత్రమే కాదు నాయన తండ్రి ప్రభు, ఏదైనా అపవాది ఏదైనా అగ్నిబాణాలు వేస్తూ జీవితం ఒకవేళ తండ్రి ప్రభు సరైన స్థితిలో లేనప్పుడు కూడా నిన్ను ఆనుకొని నీ మీద ఆధారపడి నిన్నే విశ్వసించే జీవితాలు దయచేయండి ప్రభువా. మరి తండ్రి ప్రభువా, నీ నుంచి వచ్చే ప్రతి దీవెన ఆశీర్వాదం పొందుకోవాలంటే యోబు లాంటి విశ్వాస జీవితం మాకు దయచేయండి. అబ్రహాము లాంటి విశ్వాస జీవితం మాకు దయచేయండి. మా తండ్రి పితరుల వంటి తండ్రి విశ్వాస జీవితం మా అందరికీ దయచేయండి. దైనా ఎవరిలో తండ్రి ప్రభువా ఎటువంటి తండ్రి బలహీనతలున్న బలహీనతల్లోంచి విడుదల దయచేయండి. శారీరక బలహీనతలుంటే శారీరక బలహీనతల్లోంచి విడుదల దయచేయండి. ఆత్మీయ బలహీనతలుంటే ఆత్మీయ బలహీనతల్లోంచి విడుదల దయచేయండి. సంఘాల్లో తండ్రి క్షేమం దయచేయండి. సంఘంలో తండ్రి సఖ్యత దయచేయండి. సంఘంలో ఉన్న బిడ్డల మధ్య ప్రేమానురాగాలు దయచేయండి. క్రీస్తు ప్రేమను కలిగిన ఆయన తండ్రి జీవించే జీవితం ప్రతి తండ్రి కుటుంబంలో, ప్రతి సంఘంలోనైనా ప్రతి వ్యక్తికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీవే తండ్రి సేవ చేస్తున్న సేవకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ పరిచర్య చేస్తున్న సేవకులందరినీ కూడా తండ్రి మీరు పేరు పెట్టి పిలుచుకున్న తండ్రి ప్రతి సేవకుల్ని జ్ఞాపకం చేసుకొని వారిని ఇంకా మీ ఏడింతల ఆత్మతో నింపండి. బహుబలముగా తండ్రి నీ సేవలో వాడుకోండి నాయన తండ్రి. అనేకులకు సువార్తను ప్రకటిస్తూ అనేకుల్ని నీ మార్గంలోకి నడిపించే స్థితి దయచేయండి. వారు తండ్రి ప్రభు నీ సేవ చేస్తుండగా వచ్చే ప్రతి ఆటంకాన్ని జయించగలిగే శక్తి వారికి దయచేయండి. అట్టి ఆత్మతో, అట్టి బలంతో, అట్టి శక్తితో మీరే వారిని నింపుతూ రమ్మని, మీరే అధ్యక్షత వహిస్తూ రమ్మని నాయన. మీరే తండ్రి ప్రతి ఒక్కరి జీవితాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాము నాయన. ఆనాడు తండ్రి ప్రభు సారేపతులో ఉన్న విధవరాల్ని ఏ రీతిగా పోషించావో తండ్రి, ఈరోజు కూడా తండ్రి అటువంటి స్థితిలో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో వారందరినీ పోషించడానికి మీరే సిద్ధపరుస్తున్నారు నాయన. మీరే వారిని పోషిస్తున్నారు ప్రభువ. మీరే వారి అక్కర్లు తీరుస్తున్నారు నాయన. మీరే వారి అవసరతలు తీరుస్తున్నారు ప్రభువ. అందును బట్టి మీకే కోట్ల స్తోత్రం చెల్లిస్తున్నాం. యవనస్తులు తండ్రి జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులు యవన శరీరేచ్ఛలకు గురి కాకుండా, సెల్లు వ్యామోహంలోకి తండ్రి పడిపోకుండా, లోక ప్రేమల్లో పడిపోకుండా, లోకానుసారమైన జీవితంలో పడిపోకుండా సహాయం దయచేయండి. వారిని మీరే తండ్రి బలపరచండి. మీ ఆత్మతో నింపండి నాయన తండ్రి. యవ్వనస్తులు నా కాడిమోయిట ఎంతో మేలు, ఎంతో శ్రేయస్కరం అన్నావు ప్రభు. అటు జీవితం ప్రతి యవ్వనస్తుడికి, యవ్వనస్తురాలకి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. కుటుంబాల్లో నీ శాంతిని, సమాధానం దయచేయ ప్రభు. ప్రతి కుటుంబంలో నీ శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే అధ్యక్షత వహించి కుటుంబాల సమేతంగా నీ సన్నిధికి వచ్చే కృప, నీతో అంటుకట్టబడి జీవించే జీవితం మాకందరికీ దయచేస్తున్నామని నాయన తండ్రి ప్రభు. ఈ ప్రార్థన విజ్ఞాపన మా మనులదని ఆలకించినందుకు మీకే కోట్ల స్తోత్రం చెల్లించుకుంటూ, అడగరాను అడిగితే మన్నించి క్షమించి, అడగక మర్చిపోయి నీవులుంటే అనుగ్రహిస్తూ రమ్మని
ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహిస్తురమ్మని, ఈ రోజంతా మీ కాపుదల భద్రత నైనా తండ్రి, మీ క్షేమము మా అందరికీ దయచేస్తురమ్మని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమెన్.